జై శ్రీమన్నారాయణ. నేడు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 విభాగము 38 శ్రీమదాంధ్ర మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతములోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం. అరణ్యకాండ. ఇందు ధర్మవ్యాధుల వారిని కౌశిక బ్రాహ్మణుడు అడుగుతున్నాడు. మహాత్మా, సత్వరజో తమోగుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 గుణాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి చెప్ప ప్రార్థన అంటాడు. మునీశ్వర, ఈ గుణత్రయములలో సత్వగుణము ఉత్తమమైనది, తమోగుణము హీనమైనది, రజోగుణము తమోగుణము సత్వగుణ సమ్మేళనంగా ఉంటాయి. సత్వగుణము జ్ఞానంతో వెలిగిపోతూ ఉంటుంది. తమో గుణము అనేది సంతృప్తి లేని గుణం. ఇది సంతృప్త లేని రూపంతో ఉంటుంది. ఎక్కువగా నిద్రపోవుట, ఎక్కువగా మత్తులో ఉండుట, హీనత్వాన్ని కలిగి ఉండుట, అధికమైన భ్రాంతితో జీవిస్తూ ఉండుట, అప్రమత్తత అంటే జాగ్రత్తగా లేకపోవుట, అసహనంతో ఉండుట, అధికంగా కోర్కెలుతో జీవించేవారు ఈ తమోగుణ ప్రధానులుగా మనం పేర్కొనాలి. ఇక రజోగుణము అధికమైనటువంటి ధన ఆశ, అధికంగా ధనాన్ని సంపాదించేయాలనే కోరిక ఎప్పుడూ అతనికి ఉంటుంది. అతనికి పిష్నారితనం కూడా ఉంటుంది. జడత్వంతో ఉంటాడు, దురహంకారంతో ఉంటాడు. అతడు కామంతో ఉంటాడు, అంటే ఎప్పుడు కోరికలతోనే అతను ఉంటాడు. అతడు రజోగుణ ప్రధానుడిగా మనం చెప్పుకోవాలి. ఇక సత్వగుణ ప్రధానులు ఎలా ఉంటారు? సత్వగుణం అనేది ఉన్నతమైన గుణం. సత్వగుణ ప్రధానుడు ఆపదలలో కూడా చలించని ప్రవృత్తి కలిగి ఉంటాడు. అతడు మానసిక తృప్తితో ఉంటాడు. అతడికి జీవుల ఎడ దయ, జాలి, కనికరము ఉంటాయి. అతడు ఎల్లవేళలా సంతోషంగా తృప్తిగా ఉంటాడు. అతడు అప్రమత్తుడై ప్రతి క్షణము జాగరూకుడై ఉంటాడు. ఈ లక్షణములు ఉన్నవాడు సత్వగుణ ప్రధానుడిగా మనం గుర్తించాలి. యోగి అనే వానికి ఎక్కువగా ఈ సత్వగుణం ఉంటుంది. సత్వగుణం అనేవాడు జ్ఞానాన్ని ఆర్జించాలి. యోగి అనేవాడు ఐహిక కర్మలను విడిచిపెట్టి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. వైరాగ్యం అంటే మనం చెప్పుకున్నాం. వైరాగ్యం అంటే తన వారిని, పరులను సమానంగా చూసే స్థితి, బంగారాన్ని మట్టిని సమానంగా చూసే స్థితి, దుఃఖాన్ని సంతోషాన్ని సమానంగా స్వీకరించే స్థితి. ఈ స్థితికి రావాలంటే వైరాగ్యాన్ని పొందాలి. అంటే సత్వగుణము ఉన్నవారు మాత్రమే ఈ వైరాగ్యాన్ని పొందగలుగుతారు. సత్వగుణం ఉన్నవారు ఉత్తములు. ఇంకా ఉత్తములై వారు వైరాగ్యాన్ని పొందితే భగవంతుణ్ణి ఐక్యం అవ్వట వారికి అత్యంత సులువు. వీరు సంఘాన్ని, సమాజాన్ని, చుట్టుపక్కల ఉన్న వారిని కూడా విడిచిపెట్టి వైరాగ్యంతో ఉంటారు. వీరికి అహంకారం ఉండదు, దైవచింతనయే ఉండును. ఈ సత్వగుణ సంపన్నులు యోగిగా మారాలంటే వారు తమ ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. అలా నియంత్రించుకొని వైరాగ్యంతో వారు ఉంటే వారు తప్పక యోగీశ్వరులు కాగలరు. సత్వగుణ సంపన్నుడు బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనాను వారు గొప్పవారే. ఈ సత్వగుణ సంపన్నుల్లో కొందరు మాత్రమే వైరాగ్యంతో
యోగులుగా మారగలరు, అందరూ మారలేరు. ఇలా ఎవరు మారుతారో వారు మోక్షాన్ని కానీ లేదంటే వారు చేసే ఫలితం బట్టి మరో జన్మలో ఉత్తమ జన్మలను వారు పొందగలుగుతారు. ఇలా ఉత్తమ జన్మలు పొందగలిగిన వారు ఆ జన్మలో మరింత పుణ్య కార్యక్రమములు చేసి యోగిగా మారితే వారు భగవానుని చేరుకొని భగవానులో ఐక్యమగును, వారే ముక్తి పొందేదరు. వారు తిరిగి ఈ జనన మరణ చక్రములో పరిభ్రమించరు. అయితే దానికి వారు ఆ జన్మలో కూడా తగిన కృషి చేయవలసి ఉంటుంది. మంచి ఉన్నత వంశములో గత జన్మ పుణ్యం వల్ల జన్మించిన వారు ఆ జన్మలో అంటే జన్మించిన ఈ జన్మలో ఉత్తమ కర్మలు చేయక హీన కర్మలు చేసి అధర్మాలు చేస్తూ ఉంటే వారు కొంతకాలం గత జన్మ పుణ్యం వల్ల వారి పాపకర్మలకు కూడా వర్ధిల్లుతాయి. కానీ చివరికి వారి గత జన్మ పుణ్యం ఖర్చు అయిపోగా ఆ జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో ఖర్చు అయిపోయినప్పుడు వారు మరలా హీనస్థితిని పొందుతారు. హీనస్థితిని పొందినప్పుడు భగవానుడు వారిని నశింపజేస్తాడు. ఇది కర్మ సిద్ధాంతముగా తెలుసుకొనవలెను. ఇలా ధర్మవ్యాధుడు సత్వరజో తమో గుణముల గురించి బ్రాహ్మణ బాలకుడు మునీశ్వరుడైనటువంటి కౌశికునికి వివరించాడు. జై శ్రీమన్నారాయణ.